Today's session we are going to calculate molality problems. See first one, 100 ml of ethyl alcohol is made up to a liter with distilled water. Distilled water, if the density of the ethyl alcohol is 0.46, what is the molality of the solution? Molality of the solution. ఇక్కడ వెయిట్ ఇవ్వలేదు స్టూడెంట్స్, వెయిట్ ఇవ్వలేదు, డెన్సిటీ ఇచ్చాడు. సో 100 ml ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ని 1 లీటర్కి ఇథైల్ ఆల్కహాల్కి సో 1 లీటర్ వాటర్ యాడ్ చేశాడు, డెన్సిటీ ఇచ్చారు. సో మొలాలిటీ కనుక్కోవాలి. మొలాలిటీ, సో మొలాలిటీ ఫార్ములా అండి స్టూడెంట్స్, వాట్ ఈజ్ మొలాలిటీ ఫార్ములా? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 by weight of solvent in grams. Solvent in grams. ఇది ఫార్ములా స్టూడెంట్స్. సో మనకి ఇక్కడ చూడండి, డెన్సిటీ ఇచ్చాడు. డెన్సిటీ ఎంత ఇచ్చాడు స్టూడెంట్స్? డెన్సిటీ 0.46. డెన్సిటీ ఇచ్చినప్పుడు ఫార్ములా. సో వెయిట్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ ఇవ్వాల. సో డెన్సిటీ అంటే మనకేం తెలుసు స్టూడెంట్స్? మాస్ బై వాల్యూమ్. మాస్ అంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ రాసుకోవచ్చు కదా స్టూడెంట్స్, క్రాస్ మల్టిప్లై చేశాను. సో డెన్సిటీ 0.46 ఇంటూ, సో వాల్యూమ్ ఎంత స్టూడెంట్స్? 100 ml. 100 ml ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ ఎంత వస్తుంది స్టూడెంట్స్? 46. సో ఇది వెయిట్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్. వెయిట్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ 46 grams. సో వెయిట్ ఒకటి తెలిసింది, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇక్కడ రాస్తున్నా స్టూడెంట్స్. సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్. సో C2H6O అనమాట. C2H5OHని రీఅరేంజ్ చేసుకున్నా, C2H6Oగా రాసుకోవచ్చుగా. H6O 46 వస్తుంది. 6 + 16 46 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్. సో వెయిట్ ఆఫ్ సాల్వెంట్ లేదు స్టూడెంట్స్, వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఇక్కడ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అనేది 100 ml ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ మేడప్ టు 1 లీటర్కి చేశాడు కాబట్టి వెయిట్ ఆఫ్ సాల్వెంట్ సో 900 అయితే స్టూడెంట్స్. వెయిట్ ఆఫ్ సాల్వెంట్, weight of solvent. సో ఇక్కడ 1 లీటర్ 1000 - 100, 1000 - 100 900. ఇది స్టూడెంట్స్. చూడండి వెయిట్ 900, 1000 - 100 900. సో వెయిట్ ఎంత స్టూడెంట్స్? వెయిట్ ఎంత ఇచ్చాడు? 46 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ చూడండి, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ 30 46. సో ఇక్కడ చూడండి 46 200 పాయింట్ తర్వాత 2 ప్లేసెస్. సో ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు 46 × 100, 0.46 × 100, 46 2 zeros పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ 46 వస్తుంది. 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఎంత స్టూడెంట్స్? ఇక్కడ మనకి 900. చూడండి ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తున్నా, 1 ones. సో 2 zeros క్యాన్సిల్. 10/9. సో 10/9 డివిజన్ చేయాలి స్టూడెంట్స్. ఎంత వస్తుంది? 1.1 వస్తుంది. 1.1 ఇది స్టూడెంట్స్. 9 డివైజర్ 10, 9 1 = 9. సో 10 - 1 1 0.910 సో 9.1 మొలాలిటీ. సో ఈ కేసులో ఇలా చేయాలి మనకి. సో డెన్సిటీ ఇచ్చాడు. సో డెన్సిటీ నుంచి వెయిట్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ కనుక్కున్నాం. 0.46 × 100 100తో మల్టిప్లై చేయాలి.
సో డెన్సిటీ గ్రామ్ పర్ మిల్లీ లీటరేగా, గ్రామ్ పర్ మిల్లీ లీటర్లో ఉంటుంది కాబట్టి సో ఇంటూ 100 46 grams వస్తుంది. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ 46. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ 100 ml ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ మేడప్ చేశాడు కాబట్టి 900. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఆన్సర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ ప్రాబ్లం. Second problem. The density of 3 molar solution of NaCl is 1.25 gram per milliliter. Calculate molality of the solution. Calculate molality. ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు స్టూడెంట్స్? మొలాలిటీ చేయమన్నారు. మొలాలిటీ ఫార్ములా మనకు తెలుసు కదా, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ solvent in grams. ఇది స్టూడెంట్స్ ఫార్ములా. మనకి ఇక్కడ చూడండి, మనకి మోలార్ సొల్యూషన్ ఇచ్చాడు. సో డెన్సిటీ ఇచ్చాడు. డెన్సిటీ ఎంత స్టూడెంట్? డెన్సిటీ D is equal 1.25 గ్రామ్ పర్ మిల్లీ లీటర్. ఇక్కడ మనకి 3 మోలార్ సొల్యూషన్ ఇచ్చాడు. సో మనకి మొలారిటీ ఫార్ములా ఏంటి స్టూడెంట్స్? మొలారిటీ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 లీటర్ సొల్యూషన్. మోలార్ ఎంత మోలార్ ఇచ్చారు? M అనేది 3 మోలార్స్లో ఇచ్చాడు. M అనేది 3 మోలార్. సో ఇక్కడ మొలారిటీ ఇచ్చాడు కాబట్టి నేను 3 మొలారిటీ 3 ఇచ్చాడు. N 1 లీటర్ సొల్యూషన్లో నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏం రాసుకోవచ్చు? 3 ఈజ్ ఈక్వల్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై. లిజన్ కేర్ఫుల్లీ, ఇది జనరల్గా సో మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో వెయిట్ ఎంత స్టూడెంట్స్ ఇక్కడ? సో 3 బై వెయిట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaCl. సో NaClకి ఎంత? గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaCl 58.5 వస్తుంది. 23 35.5 58.5 వస్తుంది. సో వెయిట్ ఎంత స్టూడెంట్స్? 3 into 58.5 మల్టిప్లై చేయండి. 3 into 58.5 నేను 3 into 58.5 ఎడిషన్ చేస్తున్నా. దానికి ఈక్వల్గానే ఉంటుందిగా. 15 24 25 17 175.5 ఇది వెయిట్ ఆఫ్ సొల్యూట్ అనమాట. వెయిట్ ఆఫ్ NaCl వచ్చింది మనకి. మొలాలిటీలో వెయిట్ వచ్చింది స్టూడెంట్స్ 175.5. వెయిట్ ఆఫ్ NaCl వచ్చింది. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత స్టూడెంట్స్? 58.15 ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ కావాలి మనకి. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ నోట్ చేసుకున్నారు ఎంతవరకు? సో రబ్ చేస్తున్నా. సో వెయిట్ ఆఫ్ సొల్యూట్ వచ్చింది, వెయిట్ ఆఫ్ NaCl వచ్చింది. ఇక్కడ మనకి వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అంటే మాస్ ఆఫ్ సాల్వెంట్ ఉండాలి, మాస్ ఆఫ్ వాటర్. సో ఎలా వస్తుంది స్టూడెంట్స్? ఇక్కడ మాస్ ఆఫ్ అంటే వెయిట్ ఆఫ్ 1 లీటర్ సొల్యూషన్. ఇక్కడ మనకి డెన్సిటీ ఇచ్చాడు. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. మాస్ ఎంత అయితే డెన్సిటీ ఇంటూ వాల్యూమేగా. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్, మాస్ అంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. ఇది మాస్ అన్నమాట. మాస్ ఆఫ్ 1 లీటర్ సొల్యూషన్. సో డెన్సిటీ ఎంత ఇచ్చారు స్టూడెంట్స్? 1.25 ఇంటూ ఇక్కడ మాస్ ఆఫ్ 1 లీటర్ సొల్యూషన్లో మనం కనుక్కుంటుంది 1000 ఇంటూ 1000 ఎంత వస్తుంది? 1250 వస్తుంది. 1250 గ్రామ్స్. చూడండి 125000. సో పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ పెడితే
1250 grams. సో ఇది మాస్ ఆఫ్ 1 లీటర్ సొల్యూషన్ వచ్చింది. సో మాస్ ఆఫ్ సాల్వెంట్ ఎంత వస్తుంది స్టూడెంట్స్? మాస్ ఆఫ్ సాల్వెంట్ అంటే వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అంటే వెయిట్ ఆఫ్ వాటర్ అనమాట. సో ఇక్కడ మనకి వాటరేగా వెయిట్ ఆఫ్ వాటర్ అంటే వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఎలా వస్తుంది? సొల్యూషన్ మైనస్ సొల్యూటేగా, సొల్యూషన్ మైనస్ సొల్యూట్, సొల్యూషన్ మైనస్ సొల్యూట్. సొల్యూషన్ ఎంత స్టూడెంట్స్? 1250 మైనస్ సొల్యూట్. సొల్యూట్ ఎంత స్టూడెంట్స్ మనకు వచ్చింది? ఇక్కడ 175.5, 175.5. సబ్ట్రాక్షన్ చేయండి 1250లో నుంచి. సో క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది ఈ సమ్కి. 1250లో నుంచి 175.5, 10 నుంచి 5 పోతే 5, 9 ఉంటుంది, 9లో 5 పోతే 4, ఇక్కడ 4 ఉంటుంది, 14లో 7 పోతే 7, ఇక్కడ 3 ఉంటుంది, 3 1 పోతే 2, అంతా 1274.5. ఇక్కడ 12 కాదు స్టూడెంట్స్, ఇక్కడ ఇటు వెళ్తే 1 ఉంటుంది, 1074. చూడండి 10 - 5 5, 9 - 5 4, 14 - 7 7. సో 1 - 1 0. సో వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఎంత స్టూడెంట్స్? సో 1074.5, 74.5. చూడండి ఇది ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ పోయింది, 3 టైమ్స్ 58.5 × 3. సో ఇక్కడ m = 3000 డివైడెడ్ బై 1074.5. సో పాయింట్ని రిమూవ్ చేస్తున్నా. సో ఎంత? 30,000 రాసుకోవచ్చుగా బై 10745. డివిజన్ చేయాలి స్టూడెంట్స్. డివిజన్ చేస్తే ఆన్సర్ వేసుకోవచ్చు. 2 పాయింట్లో వస్తుంది, 2.79 అలా వస్తుంది. 2.79 వస్తుంది అవర్ ఆన్సర్. చూద్దాం. సో ఇది కూడా చేద్దాం. నోట్ చేసుకున్నారా? డివిజన్ చేస్తుంది. డివైజర్. సో 10,745, 30,000. సో 2s ఎంత స్టూడెంట్స్? 2s 0 0 0. 2s ఎడిషన్ కదా చేయాల్సింది. 10 9 14 1 9 14 21,490. 10 0 10 9 9 2. 10లో 9 పోతే 10 - 9 1, 10 - 4 5, 10 - 9 - 1 8 0. సో పోదు కదా, 8,000 ఉంది, స్మాల్గా ఉంటుంది, 0 పెట్టుకున్నా, పాయింట్ పెట్టుకున్నా. సో 7 చూడండి, 10 7 45 × 7 7 5s 35, 7 4s 28, 27, 7 7 49, 49 51, 7 0 0 5, 7 1 7. ఎంత స్టూడెంట్స్? 75,175. 75,175. సో ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. 7 టైమ్స్. సో 10 10 - 5 5, 9 9 - 2, 9 - 7 2. ఇక్కడ మొత్తం చేస్తే మనకి సో 10 0 745 × 7. చూడండి అక్కడ ఏమన్నా మిస్టేక్ పోయిందో. 7 4s 35. చేంజ్ స్టూడెంట్స్, మనకి 2.79 వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 2.79.
సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.